హలో గైస్, వెల్కమ్ టు ద ప్రోగ్రామింగ్ లైవ్ ఛానల్. ఈ రోజు మనం టీచర్స్ ఇన్పుట్లో అడిగిన ఈ 2 క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేద్దాము. ఈ 2 క్వశ్చన్స్ వచ్చేసి డిఫరెంట్ షిప్స్వి, బట్ ఏంటంటే రెండు సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి, స్మాల్ వేరియేషన్ ఉంటుంది క్వశ్చన్స్ లో. సో అందుకని ఈ 2 క్వశ్చన్స్ అనేవి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఆల్సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే మన వీడియోకి అయితే ఒక లైక్ వేసేయండి. అండ్ టీచర్స్ ఇన్పుట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఆల్సో మీకు ఏదైనా పార్ట్ అర్థం కాకపోతే కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ దట్ క్వశ్చన్. మీరు చేసే ఒక్క లైక్, కామెంట్ అండ్ షేర్ వల్ల నాకు కొంచెం మోటివేషన్ వచ్చి ఐ కెన్ డూ ద మోర్ వీడియోస్ అనమాట. సో ప్లీజ్ టు లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 14th April 2025 అడిగారు. క్వశ్చన్ ఏంటి అంటే సమ్ ఆఫ్ m టు m+n ప్రైమ్ నెంబర్స్ అనమాట. సో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూద్దాము. సో గివెన్ 2 ఇంటిజర్స్. సో మనకు 2 ఇంటిజర్స్ ఇస్తారంట, m అండ్ n అంట. ఓకే, క్యాలిక్యులేట్ ద సమ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ m తో. లైక్ మనం సమ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ క్యాలిక్యులేట్ చేయాలంట. సో ఎక్కడ నుంచి అంటే mth ప్రైమ్ నెంబర్ టు ది m+n ప్రైమ్ నెంబర్ ఇంక్లూజివ్లీ. సో ఇప్పుడు మనం ప్రైమ్ నెంబర్స్ రాస్తాను నేను ఇక్కడ. లైక్ 2, 3, 5, 7, 11, 13, 17, ఓకే 17, 19, 23 సో ఆన్. ఓకే, సో ఇప్పుడు మనకి ఇన్పుట్ ఏమి ఇచ్చాడు చూద్దాం. ఇక్కడ 6 అని ఇన్పుట్ ఇచ్చాడు అండ్ 2 అని ఇన్పుట్ ఇచ్చాడు. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏంటి m నుంచి స్టార్ట్ అవుతూ, ఓకే m నుంచి స్టార్ట్ అవుతూ m+n వరకు ఓకే ఉన్న ప్రైమ్ నెంబర్స్ని సమ్ చేసి రిటర్న్ చేయమంటున్నాడు. అందుకని ఇక్కడ 49 వచ్చింది. సో ఎలా వచ్చింది అంటే లైక్ ఇక్కడ మనకి m=6 ఇచ్చాడు. ఓకే, సో m=6 కదా. సో మనం m+n m+n. సో m+n అంటే ఎంత? 8. అంటే 6th నుంచి 8th వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి కదా, ఆ ప్రైమ్ నెంబర్స్ని సమ్ చేసి మనం టోటల్ వాల్యూని రిటర్న్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది ఫస్ట్ 1, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్, ఇది ఫిఫ్త్, ఇది సిక్స్త్, ఇది సెవెంత్, ఇది 8th, ఇది 9th. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలి? 6 నుంచి 8th వరకు అంటే ఈ 3 ఎలిమెంట్స్. ఓకే, ఈ త్రీ ప్రైమ్ నెంబర్స్ని సమ్ చేసి మనం అవుట్పుట్ని ప్రింట్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే లైక్ ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఇక్కడ m+n వరకు. ఓకే, మీకు ఇది ఎట్లా చేయాలో చెప్తాను చూద్దాం. ఒకసారి దీన్ని ఎలా సాల్వ్ చేయాలో స్టెప్స్ రాస్తాను మీకు ఇక్కడ. సో చూద్దాము. సో స్టెప్స్ వచ్చేసి ఏంటి అంటే ఓకే స్టెప్స్ వచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఒక ఫంక్షన్ రాయాలి. లైక్ ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేయాలంటే ఇన్పుట్స్ తీసుకోవాలి, mకి nకి ఇన్పుట్స్ తీసుకోవాలి. ఓకే, ఇన్పుట్స్. సో ఫస్ట్ మనం m అండ్ n ఇన్పుట్ తీసుకున్నాం. దాని తర్వాత ఏం చేయాలి అంటే ప్రైమ్ నెంబర్ ఫంక్షన్ లాజిక్ రాయాలి. ఓకే, ప్రైమ్ నెంబర్ ఫంక్షన్. సో ప్రైమ్ నెంబర్కి సంబంధించిన లాజిక్ రాయాలన్నమాట. ఓకే, ప్రైమ్ నెంబర్ లాజిక్ ఇన్ ద సెన్స్ ఒక ఫంక్షన్ రాయాలి, ప్రైమ్ నెంబర్కి సంబంధించిన ఒక ఫంక్షన్ రాయాలి. అండ్ ప్రైమ్ నెంబర్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని చెప్పి డీటెయిల్గా అయితే నేను నా లాజిక్ బిల్డింగ్ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, దాని తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఒక అరే తీసుకోవాలి. ఓకేనా, అరే తీసుకోవాలి. సో అరే తీసుకొని ఇందులో ఏం చేయాలి అంటే ప్రైమ్ నెంబర్స్ని ఇన్సర్ట్ చేయాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే లైక్ 0 నుంచి 1 నుంచి 1 ఇన్ ద సెన్స్ 2 నుంచి ఎక్కడి వరకు ఇన్సర్ట్ చేయాలి అంటే m+n వరకు ఇన్సర్ట్ చేయాలి మనం. ఓకేనా, m+n అంటే ఇక్కడ అరే యొక్క సైజ్ అనమాట. లైక్ 2 నుంచి లైక్ ఎలా చెప్పొచ్చు అంటే ఇప్పుడు మనకు m+n అంటే 8 వచ్చింది అంటే 8 ఎలిమెంట్స్ వరకు మనం లైక్ 8 ప్రైమ్ నెంబర్స్ని ఇన్సర్ట్ చేయాలన్నమాట ఆ అరేలో. సో దాని తర్వాత ఏం చేయాలంటే సమ్ చేయాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే మనకు అరే ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది, కానీ ఇక్కడ ఏంటిది మనకు m+n. ఓకే, సో మనకు అరే ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే m-1 నుంచి లైక్ అరేలో m-1 నుంచి ఓకే నుంచి m+n- వరకు టోటల్ ఎలిమెంట్స్ సమ్ చేసి ప్రింట్ చేయాలన్నమాట. సో ఇది యాక్చువల్ ప్రాసెస్, మీకు ఇక్కడ కోడ్ చూపిస్తాను. ఓకేనా, సో కోడ్ వచ్చేసి ఇదనమాట. సో ఇక్కడ నేను ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ప్రైమ్ నెంబర్కి సంబంధించిన ఫంక్షన్ రాస్తాను ఇక్కడ. సో ఇది ప్రైమ్ నెంబర్కి సంబంధించిన ఫంక్షన్. ఓకేనా, సో నెక్స్ట్ ఏం చేశానంటే నెక్స్ట్ ఇంకో ఫంక్షన్ సమ్ ప్రైమ్స్ అని చెప్పి ఒక ఫంక్షన్ తీసుకున్నాను. సో ఇక్కడ ప్రైమ్స్ సంబంధించిన ఒక అరే తీసుకున్నాను. దాని తర్వాత నెంబర్ =2 అని తీసుకున్నాను. అంటే ఇనిషియల్గా 2 నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి 2 అని తీసుకున్నాం. ఓకేనా, దాని తర్వాత ఏం చేశాను లెంత్ ఆఫ్ ప్రైమ్స్ తీసుకున్నాం. ఓకే, ఈ లెంత్ ఆఫ్ ప్రైమ్స్ అనేది అంటే ఈ ప్రైమ్ నెంబర్ సంబంధించిన అరే అనేది
లెస్ దెన్ ఎం ప్లస్ ఎన్ కన్నా తక్కువ ఉండాలి. అంటే ఇప్పుడు మనకి 8 ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు మన ఈ ప్రైమ్ నెంబర్ సంబంధించిన అరే ఉంటుంది కదా, సో మనకి ఎక్కడ వరకు ఉండాలి అంటే ఎం ప్లస్ అంటే 8 కదా, సో 7 వరకు ఉండాలన్నమాట. దట్స్ ద మెయిన్ పాయింట్ ఇక్కడ, ఓకేనా. దాని తర్వాత ఏం చేస్తాను అంటే ఫంక్షన్ కాల్ చేస్తున్నా. ఏం చేస్తున్నా, ఈ ప్రైమ్ ఉంది కదా, లైక్ ఫస్ట్ 2 తీసుకున్నా కదా, ఈ 2ని ఈ ప్రైమ్ నెంబర్కి కాల్ చేస్తున్నా ఈ ఫంక్షన్కి. ఒకవేళ ఆ 2 అనేది ప్రైమ్ నెంబర్ అయితే అక్కడ నుంచి ట్రూ రిటర్న్ చేస్తుంది. ట్రూ రిటర్న్ చేసాక ఏం చేస్తా అంటే దాన్ని ప్రైమ్స్లో యాడ్ చేసేస్తున్నా. అంటే 2 పంపిస్తా, ఫస్ట్ 2 అనేది ఈ ప్రైమ్కి పంపిస్తా. సో అక్కడ నుంచి ట్రూ వస్తుంది. ట్రూ వచ్చాక ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఈ స్టెప్లో ఏం చేస్తున్నా, ప్రైమ్స్లో యాడ్ చేస్తున్నా ఏది ఆ నెంబర్ని. దాని తర్వాత ఏం చేస్తున్నా అంటే నెంబర్ని ఇంక్రిమెంట్ చేస్తున్నా. సో ఫస్ట్ 2 ఉంది, సో 2 తర్వాత 3 తర్వాత 4, సో అలా ఒక్కొక్క నెంబర్ మనకి ఈ వైల్ లూప్ ద్వారా ఇటరేట్ అయ్యి ఆ ప్రైమ్స్లో యాడ్ అవుతుంది. సో లాస్ట్కి ఏం చేస్తా అంటే, సో ఇది అయిపోయింది. ఇది మనకు ప్రైమ్స్ అరే కోసం అనమాట. దాని తర్వాత ఏం చేస్తున్నా ఇక్కడ సమ్ చేస్తున్నా. సమ్ ఏం చేస్తున్నా ఇక్కడ ప్రైమ్స్ m-1 నుంచి m+n వరకు. ఓకే, m+1 ఇన్ ద సెన్స్ మనకి ఇక్కడ ఏంటి m+n -1 తీసుకోవాలి. బట్ యాక్చువల్ ఇక్కడ m+n తీసుకున్నాం అనుకోండి, సో అది m+n -1 వరకు కౌంట్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇది ప్రాసెస్ అనమాట. సో ఇక్కడ ఇన్పుట్ తీసుకున్నాను. సో ఇవి, సో ఒకసారి ఇది రన్ చేసి చూపిస్తాను మీకు. ఓకేనా, సో ఇక్కడ ఈ కోడ్ అయితే పే చేస్తున్నా. సో జస్ట్ రన్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకి ఏంటిది m సో m వచ్చేసి ఇక్కడ ఏం తీసుకుంటున్నా అంటే ఫస్ట్ 1 తీసుకుంటా, దాని తర్వాత n వచ్చేసి 2 తీసుకుంటున్నా. ఓకేనా, 2 తీసుకున్నా అంటే ఫస్ట్ 2 and 3 5 రావాలి మనకు అవుట్పుట్. ఒకసారి చూద్దాం. ఓకే, 2 and 3కి మనకు 10 వచ్చిందా? ఓకే, చెక్ చేద్దాం ఎందుకు అట్లా వచ్చింది అంటే మనకు 10 రావద్దు, బట్ వై ఎందుకు అలా వచ్చింది. ఒకసారి ప్రైమ్స్ని ప్రింట్ చేద్దాం. ఇక్కడ మనం ఏదో తప్పు వచ్చింది. ఓకే 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 చెప్తా వినండి. సో ఇక్కడ మనం ఏంటి 1, దాని తర్వాత 1+2 లైక్ 3 కదా, సో 3 వరకు అంటే ఇక్కడ ఏం చేస్తుంది అంటే 2 నుంచి 3 వరకు కౌంట్ చేసుకుంటుంది. ఓకే, యాక్చువల్గా అది. సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మనం ఇక్కడ 1 and 1 అని తీసుకుందాం. ఓకేనా, 1 and 1 తీసుకుంటే మనకి ఇప్పుడు 5 రావాలి. 5 వచ్చింది. సో ఇది ప్రాసెస్ అనమాట. ఒకవేళ మీకు ఏదైనా అర్థం కాకపోయినా కానీ జస్ట్ అక్కడ ప్రింట్ అని తీసుకొని డీబగ్ చేసుకోవచ్చు అనమాట. ఇది సింపుల్గా మీకు అప్పుడు ఏమవుతుంది అంటే ఎక్కడ మిస్టేక్ వస్తుంది అని చెప్పి మీరు ఈజీగా అనలైజ్ చేయొచ్చు అనమాట. సో లైక్ దిస్ అనమాట. సో ఇప్పుడు మీకు దీనికి సంబంధించిన జావా కోడ్ చూపిస్తాను మీకు. ఓకే, నన్ను జావా కోడ్ చూపిమని చెప్పి కూడా చాలా రిక్వెస్ట్లు వచ్చాయి. సో నేను జావా కోడ్ చూపిస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఇది మెయిన్ ఫంక్షన్. ఓకేనా, ఈ మెయిన్ ఫంక్షన్లో ఏం చేశాను m ఇన్పుట్ తీసుకున్నా. ఓకేనా, సో mn ఇన్పుట్ తీసుకున్నా. దాని తర్వాత ఏం చేశానంటే ఇక్కడ అరే లిస్ట్ తీసుకున్నా. ఎందుకంటే ఇక్కడ ప్రైమ్స్ అనేది లైక్ ఈ ప్రైమ్స్ ఉంది కదా, మనం ఈ అరే అనేది మనకు కరెక్ట్ సైజ్ ఉండదు, లైక్ మేబీ ద డైనమిక్ సైజ్ ఉండాలి. కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే అందుకనే అరే లిస్ట్ తీసుకున్నా. సో ఇది డైనమిక్గా ఇంక్రీజ్ అవుతుంది మనం వచ్చే వాల్యూస్ని బట్టి, లైక్ అందులో అపెండ్ చేసే దాన్ని బట్టి. కాబట్టి తీసుకున్నా. దాని తర్వాత జనరేట్ ప్రైమ్ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నా. ఈ జనరేట్ ప్రైమ్ ఏంటి అంటే ప్రైమ్ నెంబర్స్ని జనరేట్ చేస్తుంది. సో ఈ ఫంక్షన్ వచ్చేసి అరే లిస్ట్ ఫంక్షన్ అనమాట. సో జనరేట్ ప్రైమ్ ఫంక్షన్ ఇక్కడ లిమిట్ తీసుకుంటున్నా. లిమిట్ వచ్చేసి ఏంటి అంటే m+n వరకు. అంటే ఇప్పుడు మనకు 6+2 ఇచ్చారు అనుకోండి, 8 వరకు ఇది రన్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ 8 అనేది ఇన్పుట్ తీసుకుంటుంది. దెన్ ప్రైమ్స్ అనే మళ్ళీ ఇక్కడ అరే లిస్ట్ తీసుకున్నాను. ఈ అరే లిస్ట్ తీసుకున్నాక ఏం చేస్తా 2 నుంచి స్టార్ట్ అవ్వాలి. దెన్ ఈ ప్రైమ్స్ డాట్ సైజ్ అనేది లిమిట్ కన్నా తక్కువ ఉండాలి. కాబట్టి అది తీసుకుని ఇక్కడ సేమ్ పైథాన్ కోడే, బట్ జస్ట్ ఇక్కడ ఏంది జస్ట్ సింటాక్స్ మాత్రమే చేంజ్ అనమాట. ఇక్కడ కూడా జావా కోడ్ ఇది. సో ఇక్కడ కూడా నేను చేస్తా మళ్ళీ ప్రైమ్ ఫంక్షన్ తీసుకున్నా. సేమ్ ఇంతే. సో మీకు ఒకవేళ ఈ కోడ్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఈ నోషన్ లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ఏంటంటే పైథాన్కి జావాకి డిఫరెన్స్ ఏంటంటే జస్ట్ సింటాక్స్ మాత్రమే, లాజిక్ మొత్తం సేమ్ ఉంటుంది. ఓకేనా, సో ఇది మెయిన్ డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాము. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే సో ఈ క్వశ్చన్ వచ్చేసి 31st March 2025లో అడిగారు అనమాట. క్వశ్చన్ 1 ఏంటి అంటే ఎక్స్ అండ్ వైత్ ప్రైమ్ నెంబర్ క్యాలిక్యులేషన్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఎక్స్ ప్లస్ వైత్ నెంబర్ క్యాలిక్యులేషన్ అంటే ఏంటో. సో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడు, గివెన్ 2 ఇంటిజర్స్ ఎక్స్ అండ్ వై. సో ఎక్స్ ప్రైమ్ నెంబరు ఏ అనుకోండి, వైత్ ప్రైమ్ నెంబర్ బి అనుకోండి. ఓకే, సో కంప్యూట్ a ఇంటూ బి -1. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే మనకు ఎక్స్ అండ్ వై 2 ఇన్పుట్స్ ఇస్తాడంట. ఓకేనా, ఎక్స్ అండ్ వై 2 ఇన్పుట్స్ అంటే ఇవి ఎక్స్తో, అంటే మన పైన ఏమో మనం ఏం చేస్తాము m and n ఇన్పుట్స్ ఇచ్చాడు కదా, అంటే సెకండ్ ఇన్పుట్ ఏమో m+n వరకు. సో ఇక్కడ ఏం చేయాలి ఎక్స్ ప్లస్ సేమ్ ఇదే అప్రోచ్ ఉంటుంది. సో ఇక్కడ ఈ m n బదులు మనకు అక్కడ ఏమి ఇచ్చాడంటే ఎక్స్ వై, అండ్ ఇక్కడ ఏంటిది m+n కదా, సో అక్కడ m+n కాదు, జస్ట్ డైరెక్ట్ y ఇచ్చాడు అనమాట. ఓకేనా,
సో ఇక్కడ మనకి ఏముంటుంది, సేమ్ ఇంతే ప్రాసెస్. ఇక్కడ ఏంటి ఫస్ట్, ఓకే, సేమ్ ఇంతే ప్రాసెస్ ఉంటుంది. సేమ్ ఫస్ట్ క్వశ్చన్ ఎలా చెప్పాలో సేమ్ అంతే ప్రాసెస్ ఉంటుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే ఎక్స్త్ ప్రైమ్ నెంబరు, ఓకే, ఎక్స్త్ ప్రైమ్ నెంబరు వైత్ ప్రైమ్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఫైండ్ అవుట్ చేసాక ఏం చేయాలి అంటే ఎక్స్త్ ప్రైమ్ నెంబర్ అంటే ఎక్స్త్ ప్రైమ్ నెంబర్ ఏ అనుకుంటే వైత్ ప్రైమ్ నెంబర్ బి అనుకుంటే ఏ ఇంటూ బి చేయాలి. ఫస్ట్ ఈ రెండింటికి ఇంటూ చేయాలి. దాని తర్వాత -1 చేసి ఈ వచ్చిన అవుట్పుట్ని మనం రిటర్న్ చేయాలన్నమాట. సో ఇది ప్రాసెస్. సో మీకు కోడ్ చూపిస్తాను, మీకు దీనికి కోడ్ చూపిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో కోడ్ ఇక్కడ సేమ్ ప్రైమ్ నెంబర్ ఫంక్షన్ సేమ్ ఉంటుంది. ఓకే, దాని తర్వాత ఏం చేస్తున్నా జనరేట్ ప్రైమ్ ఫంక్షన్ కూడా సేమ్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఏం చేస్తాం, ప్రీవియస్లో డైరెక్ట్గా సమ్ రిటర్న్ చేస్తాం కదా. సో ఇక్కడ సమ్ రిటర్న్ చేయకుండా నేనేం చేస్తున్నా అరేని రిటర్న్ చేస్తున్నా, ప్రైమ్స్ అరేని రిటర్న్ చేస్తున్నా. ప్రైమ్స్ అరేని రిటర్న్ చేసుకుని ఏం చేస్తున్నా అంటే ఇక్కడ సో సేమ్ ఇది సేమ్ ఉంటుంది మొత్తం కోడ్. ఇక్కడ ప్రైమ్స్ నుంచి x-1 అంటే ఎక్స్త్ ప్రైమ్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేస్తున్నా, అది తీసుకొచ్చి ఏలో స్టోర్ చేశాను. సేమ్ అలానే వైత్ ప్రైమ్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేస్తున్నా, దాన్ని తీసుకొచ్చి బీలో స్టోర్ చేశాను. ఓకేనా? చేశాక ఏం చేస్తున్నా అంటే జస్ట్ ప్రింట్ చేస్తున్నా a ఇంటూ బి -1. సో ఇది డైరెక్ట్ ఫైనల్ స్టెప్. సో ఇలా మనమైతే ఈ కోడ్ని చేయొచ్చు. 2 క్వశ్చన్స్ సేమ్ ఉంటాయి, చూసారు కదా, 2 క్వశ్చన్స్ సేమ్ ఉన్నాయి. జస్ట్ అక్కడ ఏంటిది ఫస్ట్ దాంట్లో సమ్ చేయమన్నాడు, ఇక్కడ సెకండ్ దాంట్లో ఇంటూ h -1 చేయమంటున్నాడు. సో ఇలా అయితే లైక్ మనకు కొన్నిసార్లు క్వశ్చన్స్ అనేవి ఇలా రిపీట్ అవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ కోడ్ని మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను, మీకు ఎలా వర్క్ అవుతుందో మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇదంతా రాస్తాను, జస్ట్ ఇప్పుడు రన్ చేస్తున్నా. సో నేను ఏం చేస్తున్నా, ఇనిషియల్గా 1, 2 అని తీసుకుంటున్నా. ఫస్ట్ ప్రైమ్ నెంబర్, సెకండ్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి 2 and 3. 2 into 3 అంటే ఎంత 6, 6 - 1 5. సో 5 రావాలి అవుట్పుట్, ఇక్కడ 5 వచ్చింది. సో అలానే ఇప్పుడు నేనేం చేస్తా, ఒక 5 and 7 అని తీసుకుంటా, 186 వచ్చింది. సో హౌ అంటే ఇప్పుడు మనం ప్రైమ్ నెంబర్ చెక్ చేద్దాం. 5 and 7 ఇచ్చాను కదా నేను. సో 5 అంటే 11, 11 into 17, 11 into 17 అంటే 187 వస్తుంది. ఓకేనా? 187 - 1 అంటే 186 వచ్చింది. సో ఇలా మనమైతే ఈ 2 క్వశ్చన్స్ లైక్ ఇలా మనమైతే ఈ 2 క్వశ్చన్కి సొల్యూషన్ చేయొచ్చు. సో క్వశ్చన్లో 2 క్వశ్చన్స్ సేమ్ ఉన్నాయి, లాజిక్ కూడా సేమ్ ఉంది, బట్ ఒక 2 లైన్స్ ఆఫ్ కోడే చేంజ్ ఉంటుంది. ఏంటి ఫస్ట్ మనం ఏం చేస్తాం, ప్రైమ్ నెంబర్ లాజిక్ సేమ్ ఉంది. దాని తర్వాత ఏం చేస్తాము, ప్రైమ్ నెంబర్స్ని స్టోర్ చేసుకోవడానికి అరే లాజిక్ కూడా సేమ్ ఉంది. మనం ఏం చేస్తాం, ఫస్ట్ దాంట్లో m+n లైక్ m నుంచి m+nతో సమ్ చేయాలి కాబట్టి దానికి సంబంధించిన లైన్ రాసాము. అండ్ సెకండ్ క్వశ్చన్లో ఏం చేసాము, మనకు a ఇంటూ బి అంటే ఎక్స్ అండ్ వైత్ ప్రొడక్ట్ చేసి -1 చేయాలి కాబట్టి దానికి సంబంధించిన లైన్ ఉంది. సో జస్ట్ ఒక 2 లైన్స్ ఆఫ్ కోడ్ అంటే దాంట్లోనేమో సమ్ చేసాం, ఇక్కడ ప్రొడక్ట్ చేసాం. ఆ 2 లైన్స్ ఆఫ్ కోడ్ మాత్రమే చేంజ్ ఉందన్నమాట. సో కొన్నిసార్లు ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా రావచ్చు ఎగ్జామ్లో. సో ఓకే, లాస్ట్ ఇయర్ ఏమో ప్రైమ్ నెంబర్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే లైక్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఒక 3 or 4 ఏమో వచ్చాయి. అండ్ ప్రీవియస్ లాస్ట్ ఇయర్ ఏమొచ్చాయి అంటే సబ్ అరేస్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి 3 or 4 వచ్చాయి అనమాట. సో చెప్పలేం ఏ ఇయర్ ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రిపీట్ అవ్వచ్చు అని చెప్పలేం. కాబట్టి టీసీఎస్ ఇన్పుట్లో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారంటే బేసిక్గా లైక్ సమ్ ఆఫ్ ఇంటీజర్స్ కానీ, అరేస్ రిలేటెడ్ కానీ, స్ట్రింగ్స్ రిలేటెడ్ కానీ, ఆర్ డిఎస్ఏ వరకు అయితే వెళ్ళాడు, మోస్ట్లీ డిఎస్ఏ వరకు వెళ్ళాడు. బట్ 1 or 2 క్వశ్చన్స్లో అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. సో ఒకవేళ మీరు కూడా లైక్ పర్ఫెక్ట్గా నేను ఎలాంటి ఛాన్స్ కూడా మిస్ అవ్వద్దు అనుకుంటే కంపల్సరీ డిఎస్ఏ కూడా ఒకసారి చెక్ చేసుకోండి, ఆర్ ఎల్స్ జస్ట్ లీవ్ ఇట్ అనమాట. డిఎస్ఏ అప్ టు స్ట్రింగ్స్ వరకు నేర్చుకున్నా కానీ మీరైతే కంపల్సరీగా ఒక క్వశ్చన్ అయితే సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? సో మీకు చెప్పేది ఏంటంటే లాస్ట్ ఇయర్ ప్రైమ్ నెంబర్ రిలేటెడ్ చాలా క్వశ్చన్స్ అయితే అడిగాడు. సో నేను నా లాజిక్ బిల్డింగ్ సిరీస్లో లైక్ ఏం చేశానంటే ప్రైమ్ నెంబర్కి సంబంధించిన లాజిక్స్, జీసీడీ, ఎల్సిఎం, లైక్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబరు, పర్ఫెక్ట్ నెంబరు, ఓకే, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి సంబంధించిన లాజిక్ అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియోస్ చూసుకోండి, ఎందుకంటే మీకు అవి కంపల్సరీగా యూస్ఫుల్ అవుతాయి ఎప్పుడు టీసీఎస్ ఇన్పుట్లో టీసీఎస్ ఎన్క్యూటీ రాసేటప్పుడు. ఎందుకంటే టీసీఎస్ ఎన్క్యూట్లో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు, బట్ దానికి ఏం చేస్తాడంటే జస్ట్ ఒక వేరియేషన్స్ యాడ్ చేస్తాడు. ఇక్కడ ప్రైమ్ నెంబర్ క్వశ్చన్ ఇచ్చాడు, బట్ ఏంటి మనకు క్వశ్చన్స్ ఏంటిది లైక్ కొంచెం వేరియేషన్ ఇచ్చాడు. ఏంటి లైక్ సమ్ చేయమని కానీ, ప్రొడక్ట్ చేయమని చెప్పి కానీ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతాడు అనమాట. లైక్ ఇంకా చెప్పాలి అంటే ఫిబొనాకీ నెంబర్ కూడా లైక్ సమ్ ఆఫ్ ఫిబొనాకీ రేంజ్ కూడా మనకు లాస్ట్ ఇయర్ అడిగాడు అనమాట. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే లైక్ లాజిక్ బిల్డింగ్ సిరీస్ని మొత్తం ఒకసారి చెక్ చేయండి. లైక్ ఎలా అంటే క్వశ్చన్ ఏంటి, దాన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అంతే. మీరు ఫుల్ వీడియో చూడాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆ క్వశ్చన్స్ ఏంటి అండ్ దాన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అని చూసే చాలన్నమాట. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకో 2 ప్రాబ్లమ్స్ మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు సీ యూ, టాటా, బాబాయ్. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మీకు ఏదైనా పార్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ దట్ క్వశ్చన్. అండ్ ఆల్సో ఎవరైతే టీసీఎస్ ఎన్క్యూటీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి.
సో అప్పటి వరకు సీ యూ టాటా బై బై.